హలో వ్యూవర్స్, కొత్త సంవత్సరం రాబోతుంది. మరి చాలా మంది ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటుంటారు. వారందరి కోసం నేను కొత్తగా ఒక టాప్ 5 బిజినెస్ ని తీసుకురావడం జరిగింది. ఇవి ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. టాప్ 5 బిజినెస్ లో 5వ బిజినెస్ ఆన్లైన్ సేల్స్. ఆన్లైన్ సేలింగ్ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ ని మీరు ఎదుటి వారికి అమ్మాలి. మీకు షాప్ ఉంటే కస్టమర్ మీ షాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటాడు. మరి మీకు షాప్ లేదు, దీన్ని ఎలా సేల్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ యొక్క ఫొటోస్, దాని డీటెయిల్స్ వాటన్నిటిని కూడా మీరు ఫేస్బుక్ లోనో, ఇన్స్టాగ్రామ్ లోనో, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ అండ్ మీషో ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. వీటిలో మీరు పోస్ట్ చేసినట్టయితే ఎవరైనా కస్టమర్ వాటిని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వాటిని కొనుక్కుంటారు. ఏది ఈ వెబ్సైట్ సహాయంతో. ఇలా ఆ వెబ్సైట్స్ వాళ్ళు మీకు మనీ ఇస్తారు. ఇది మీరు ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. అయితే దీనికి కాస్త గైడెన్స్ అవసరం ఉంటుంది. దీన్ని నా ముందు వీడియోస్ లో మీకు చెప్తాను, ఎలా వాటిని అప్లోడ్ చేయాలి మరియు వాటిని సేల్ చేయాలి అనేది. ఇక 4వ బిజినెస్ వస్తే ఫుడ్ ట్రక్. మీరు ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి. ఒక చోట హోటల్ పెట్టారు, అది అంతగా రన్ అవ్వట్లేదు. అది రన్ అవ్వనప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ హోటల్ ని మళ్ళీ వేరే చోటికి షిఫ్ట్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే టేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఆ హోటల్ తీసుకున్నందుకు రెంట్ కానివ్వండి, అడ్వాన్స్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక హోటల్ బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు మంచిగా ఉన్న ప్లేస్ ని చూసి కదా మనం సెలెక్షన్ చేసుకుంటాం. అలాంటి చోట రెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయినా సరే మన కుతూహలానికి మనం ఏం చేస్తాం, అప్పు తెచ్చైనా సరే అక్కడ అడ్వాన్స్ పే చేసేసి మంచి మాస్టర్కి అడ్వాన్స్ ఇచ్చేసి మనం హోటల్ అనేది స్టార్ట్ చేస్తాం. అది అక్కడ నడవట్లేదు. దీన్ని ఇప్పుడు మనం షిఫ్టింగ్ చేయాలి అంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనం పెట్టిన మనీ లాస్ అవుతుంది, మళ్ళీ కొత్త చోట కూడా అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఫుడ్ ట్రక్ బిజినెస్. అంటే ఏంటి ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ అంటే, మనం ఒక వెహికల్ తీసుకొని దానిలోనే ఈ ఫుడ్ కి సంబంధించిన ప్రతి ఒక్క సెటప్ ని అందులో మనం సెట్ చేసుకుంటాం. దీన్ని మనం ఒక చోట నడవకపోయినా సరే వేరే ప్రాంతానికి మళ్ళీ ఆ ట్రక్ పెట్టుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల మనం దాన్ని పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మూవ్ చేసుకోవచ్చు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకి. మనకి ఇక్కడ పెట్టాం నడవట్లేదు, వేరే చోటికి, మళ్ళీ అక్కడ పెట్టాం నడవట్లేదు, వేరే చోటికి, ఇలా ఎన్ని చోట్లకైనా సరే దాన్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక 3వది ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో పెళ్లిళ్ళకి కానివ్వండి, శుభకార్యాలకు కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, ఇలా ప్రతి ఫంక్షన్ కి ఈ ఈవెంట్స్ అన్నిటికీ చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు చేసుకుందామంటే ఏ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తే ఎవరు బాగా చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ డెకరేషన్ ఎవరు బాగా చేస్తారు, నెక్స్ట్ వచ్చి కుకింగ్ ఎవరు బాగా చేస్తారు, ఇలా వారికి తెలియదు. అయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే తెలిసిన వారి ద్వారానో ఈ పర్సన్ బాగా చేస్తారంటే వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇవ్వాలి అంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారని చెప్పేసి వీరికి ఈవెంట్ మొత్తానికి గుండు గుత్త అంటాం మన భాషలో, ఆ గుండు గుత్తగా ఇచ్చేయడం జరుగుతుంది. దీనికి మీరేం చేయాలి, ఇది స్టార్ట్ చేయాలి అంటే ముందు మీరున్న ప్రాంతం, అదే మీ ఊరైతే ఊరు, సిటీ అయితే సిటీ, దాంట్లో ది బెస్ట్ క్యాటరింగ్ ఎవరు చేస్తారు, ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు, ది బెస్ట్ డెకరేషన్ ఎవరు చేస్తారు, ఇలా ఈవెంట్ కి అంటే ఒక ఫంక్షన్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎవరైతే బెస్ట్ గా చేస్తారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను ఈవెంట్ మేనేజ్మెంట్, నాకు ప్రైస్ తక్కువ కావాలి అంటే వాళ్ళకి మీరు ఈవెంట్స్ ఎక్కువగా చెప్తారు కాబట్టి మీకు మీ కమిషన్ అనేది వస్తుంది. అలాగే మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళు పెట్టే ఖర్చు కంటే మీరు తక్కువగా కోట్ చేసి ఈవెంట్ మొత్తం నేను ప్లాన్ చేసి ఇస్తానండి, మీకు పూర్తి ఈవెంట్ ని నేనే చేస్తాను అని చెప్పి కనుక మీరు వారికి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు మీకు ఆ ఈవెంట్ ని చెప్పడానికి ఛాయిసెస్ ఉన్నాయి. అలా చెప్పినప్పుడు మీరు ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ కానివ్వండి, ది బెస్ట్ డెకరేషన్ కానివ్వండి, మీరు చేసే ఈవెంట్ లో కొత్తదనాన్ని కనుక మీరు వారికి చూపెడితే అక్కడికి వచ్చే చాలా మంది గెస్టులు చాలా మంది మీ క్లయింట్స్ గా మారిపోతారు. ఇక 2వది క్లౌడ్ కిచెన్. ఈ రోజుల్లో మీరు చూసే ఉంటారు, స్విగ్గీ, జొమాటో అని చెప్పేసి ఇలా చాలా మంది ఆర్డర్స్ చేసుకుంటున్నారు. అయితే ఆ హోటల్స్ వాళ్ళు కుకింగ్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే అక్కడ తిన్నప్పుడు ఒక టేస్ట్, పార్సిల్ వచ్చాక ఒక టేస్ట్, ఇలా ఉండడం వలన కస్టమర్స్ అయితే అంతగా సాటిస్ఫాక్షన్ గా లేరు. అయితే మీరు మీ ఇంటి నుండే కుక్ చేయొచ్చు. మీ ఇంట్లో మీరు బెస్ట్ కుక్ అనుకోండి, స్విగ్గీ, జొమాటో ఇలా ఫుడ్ డెలివరీ యాప్స్ చాలా ఉంటాయి. వాటన్నిటిలో సైన్ ఇన్ అయ్యి మీరు ఒక రెస్టారెంట్ లాగా, అంటే లైక్ ఏ క్లౌడ్ కిచెన్ లాగా మీరు దానిలో కూడా మీ చేసిన వంటల్ని అమ్మొచ్చు. అయితే దీన్ని ఎలా సైన్ ఇన్ చేసుకోవాలి మరియు దీని ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మీకు నా ఫర్దర్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఈ క్లౌడ్ కిచెన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, సర్టన్ టైం మనం 4 నుంచి 8 అనుకుందాం, లేదా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ టైం అనుకుందాం 6 to 11 వరకు, ఇలా మనకు నచ్చిన టైంలో మనం ఈ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇలాంటి అన్నిటిని కూడా ఆన్ చేసి ఉంచుకుంటే మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. మనం కాస్త పోర్షన్ ప్రిపేర్ చేసి ఉంచుకుంటాం కదా, ఆ పోర్షన్ మనం సేల్ చేయడం ద్వారా
మనకు ఆ రోజుకి సరిపడా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. మనం ఒకళ్ళ చేతి కింద పని చేయకుండా మనకు ఈ అమౌంట్ అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్ అనుకోండి. ఒక మాస్టర్‌కి ఈ రోజుల్లో 1000-1500 వరకు వస్తుంది. ఆ రూ. 1500 మీరు మీ ఇంటి దగ్గరే ఈ ఆన్‌లైన్ ఆర్డర్‌లు సంపాదించడం ద్వారా ఖచ్చితంగా సంపాదించుకోగలరు. ఇక ఎప్పటిలాగే టాప్ 1 ఈ టాప్ 1లో ఎప్పటికీ చెక్కుచెదరంది, ఎప్పటికీ కూడా లాస్ అవ్వని బిజినెస్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే ఏంటి అంటే, మనం తిరుగుతూ ఉంటాం కదా బయట చాలా చోట్ల. అక్కడ ఏదైనా భూమికి సంబంధించిన డీల్స్ కానివ్వండి, లేకపోతే ఇల్లులు అమ్మకానికో లేదా కొనడానికో ఉంటాయి కదా. వీటన్నిటిని గ్యాదర్ చేసుకొని మనకు సంబంధించిన సర్కిల్ ఏదైతే ఉందో వారికి చెప్పడము, లేదా ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ వాటిని పోస్ట్ చేయడము. ఇలా చేయడం వల్ల మనం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారొచ్చు. ఇప్పుడు ఒక చోట జాగా అమ్ముతున్నారని తెలిస్తే మనం అక్కడికి వెళ్లి మనం ఆ జాగా అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి, నేను మీ ల్యాండ్ అమ్ముతాను, నాకు సమ్ కమిషన్ ఇస్తే ఈ ల్యాండ్‌ని మీరు అనుకున్న రేట్‌కి నేను అమ్మి పెట్టగలను అని చెప్పేసి తనతో ఒక డీల్ చేసుకొని, అలాగే మీరు ఎవరైతే ల్యాండ్ కొనేవాళ్ళు అంటే కస్టమర్స్ ఎవరైతే కొందాము అని ఆలోచిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఒక చోట జాగా ఉంది నేను చూశాను, ఓకే అది మీరు తీసుకుంటే బెస్ట్ అనుకుంటే నేను మాట్లాడతాను వాళ్ళతోని అని చెప్పేసి వాళ్ళతోని మాట్లాడేసి, ఇటు ఈ పర్సన్ దగ్గర అటు ఆ పర్సన్ దగ్గర మీరు కమిషన్ తీసుకోవచ్చు. అది ఒకవేళ సెట్ అయితే. లేదా ఇల్లు అమ్మకాలు కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇదే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు. లేదా మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే ఆ జాగాను మీరే కొనిపెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత అది వాల్యూ పెరిగిన తర్వాత మీరు అమ్మేసుకున్నట్టయితే అలాగే మీ అమౌంట్ మీకొస్తుంది. పైగా వడ్డీ కంటే కూడా ఎక్కువగా ప్రాఫిట్ అయితే మీకొస్తుంది. అయితే ఈ 5 బిజినెస్‌ల గురించి ఇప్పుడు కేవలం మీకు షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ మాత్రమే చేశాను. ఈ 5 బిజినెస్‌లు చేయాలి అనుకుంటే మరి ఎలా చేయాలి అనే థాట్ మీకొచ్చుండొచ్చు. ఇవి ఎలా చేయాలి అని ప్రాక్టికల్‌గా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా రాబోయే వీడియోస్‌లో ఈ బిజినెస్‌లు ఇవి మాత్రమే కాదు, కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, మరియు ఆన్‌లైన్‌లో ఎలా బిజినెస్‌లు చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలి అనేదాన్ని నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. మనీని కూడా ఎర్న్ చేసిన తర్వాతే మీరు ఈ ఫీల్డ్‌లోకి దిగొచ్చు. ఎందుకంటే ఎవరో ఈ బిజినెస్ బాగుంటుంది అంటే మనం దిగం. అది కాకుండా ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బట్ మనకేది సూటబుల్ అవుతుందో మాత్రం ఎవరు చెప్పట్లేదు. అయితే నేను ప్రాక్టికల్‌గా చేసి చూడడం వల్ల ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, ఆ లాస్ నేనే భరిస్తాను. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, నాలాగే ఒక 10 మంది చేయాలి అనే ఒక ఆలోచననైతే నేను ముందుకు తీసుకెళ్ళేవాడిగా అవుతాను. ఎందుకు అంటే నేను చాలా బిజినెస్‌లు చేశాను. నాకున్న స్కిల్స్‌ని 10 మందికి నేర్పాలి అనే ఒకే ఒక్క ఆలోచనతోటి ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ప్రతి వీడియోని రెగ్యులర్‌గా వాచ్ చేయడం వల్ల మీరు బిజినెస్ ఎలా చేయాలి మరియు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మాత్రం చాలా అవకాశాలుంటాయి.